హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో సొరకాయ బజ్జీ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా ఈజీగా మనం ఈ సొరకాయ బజ్జీ అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. నేను ఇంత సైజ్ సొరకాయ అయితే తీసుకున్నానండి. ఈ సొరకాయకి తొక్కంతా తీసేసి చిన్న సైజ్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను. ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. నీళ్ళు అనేది ఎక్కువగా పోసుకోకండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి. పసుపు వేశాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోయాయండి. మనకి సొరకాయ కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఈ సొరకాయ అంతా మెత్తగా అయ్యేలాగా ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవి వేశాక వెల్లుల్లి దంచి యాడ్ చేస్తున్నాను. 1 ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి వేశాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకోండి. ఒకసారి మనకి ఆనియన్స్ వేగేంత వరకు వేయించుకోండి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ అయితే వేసుకుందామండి. ఇది వేసుకొని కొద్దిగా నీళ్లు కావాలంటే కొద్దిగా పోసుకోండి, ఎక్కువ నీళ్లు పోసుకోకండి. నీళ్లు పోసుకున్న తర్వాత నేను ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను సాల్ట్ అనేది వేయలేదండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది వేసుకోండి, ముందుగా వేసుకోకుండా. ఇలా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఈ సొరకాయ బజ్జీని చపాతీ చేసుకున్నా లేదా వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.